జోష్న విషయంలో మాలినికి ఊహించని షాక్ ఇచ్చిన సూరజ్. అసలు జోష్న విషయంలో మాలినికి సూరజ్ ఏం షాక్ ఇవ్వబోతున్నాడు, ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక జోష్న అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. దీపే మీ కన్న కూతురు అని. నిజం తెలుసుకున్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేకపోయాను, నా కన్న కూతురు నా ఎదురుగానే ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్ని అయిపోయాను. నిన్ను అన్న ప్రతి మాట తలుచుకుంటూ ఉంటే అసలు నాకు చాలా బాధ కలుగుతుంది. నిన్ను ఎన్నోసార్లు ఎన్నో అనరాని మాటలు అన్నాను. నీలాంటి కూతురు నాకు ఉంటే ఎప్పుడో చంపేసేదాన్ని. నీలాంటి కూతురు నాకు పుట్టకూడదు అని నా నోటితోనే అని నీ మనసు ముక్కలైపోయేలా చేశాను. నిన్ను ఎంతగా బాధ పెట్టానో అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. గొప్ప తల్లి ఎలా ఉండాలి అని అడిగితే నీలాగే ఉండాలి అని చూపిస్తారు అని జోష్న అంది. కానీ తల్లి అనే పదానికి కూడా అర్థాన్ని కోల్పోయాను. కన్న కూతురు మనసునే బాధ పెట్టి చాలా తప్పు చేశాను అంటూ ఇక సుమిత్ర అయితే కుమిలిపోతూ ఉంటుంది. అవునమ్మా, నీ విషయంలో చాలా తప్పు చేశాము. ఇంటి వారసురాలివైన నువ్వు ఇంటి పని మనిషిగా వచ్చాము. ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ ఒక పని దానిలా ఉన్నావు. నువ్వు ఇంటి వారసురాలివై ఉండి ఏ రోజు కూడా ఇంటి వారసురాళ్ళ అధికారాన్ని కానీ గౌరవాన్ని కానీ పొందలేకపోయావు. ఇదంతా మా పొరపాటి. నువ్వు పుట్టినప్పుడు నిజ నిజాలేవి చూసుకోలేకపోవడం మా పొరపాటి. అయినా ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సుమిత్ర పురుట్లో బిడ్డని మేము కళ్ళారా చూసాము. మరి ఈ లోపల నువ్వు ఎప్పుడు మారిపోయావో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఎవరి చేతిలో చేరావో, ఎందుకు అనాథగా పెరిగావో ఇవేవి కూడా మాకు అర్థం కావడం లేదు అంటూ ఇక అంటూ ఉండంగానే ఇంతలో ఈ మాటలకి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది, అయిపోయింది. ఇప్పుడు దీప కనుక నిజాన్ని బయట పెట్టేస్తే ఇక నా జీవితం ఈ ముసలోడి చేతిలో ఈ రోజుతో అంతమైపోతుంది. బిడ్డల్ని మార్చేశానని తెలుసుకున్న మరుక్షణమే ఆ రివాల్వర్తో నన్ను షూట్ చేసి చంపేస్తాడు. ఈ రోజుతో నాకు పిండాన్ని పెట్టేస్తాడు. ఈ ఇంట్లో పెళ్లి జరిగిందని సంతోషపడాలో, ఇప్పుడు నాకు పెద్ద కర్మ చేస్తారని భయపడాలో నాకు అర్థం కావడం లేదు. వసే జోష్న, నీ గురించి నేను చేస్తే నువ్వు నిజాన్ని బయట పెట్టేసి నాకిప్పుడు ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చావు కదే అంటూ పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అయితే, తాతయ్య నిజం తెలిసింది కదా, ఇంకిప్పుడు అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారో ఇవన్నీ వదిలేయండి. మనమంతా కలిసి సంతోషంగా ఉండాలి. జోష్న ఈ ఇంట్లో పుట్టకపోవచ్చు, కానీ ఎప్పుడూ తను ఈ ఇంటి కూతురుగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. తను కూడా ఇంటి వారసురాలి. నేను ఇంటి పెద్ద కూతురు, తను చిన్న కూతురుగా ఎప్పుడూ ఉండవలసిందే అంటూ దీప్ అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు నిజం తెలిసింది కదా అని జోష్నని దూరం చేసుకోలేము కదా, జోష్న కూడా ఇంటి మనవరాలే అంటూ శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న కాంచన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అన్నయ్య, ఆ దేవుడు ఉన్నాడన్నయ్య, నీకు నేను మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను అని ఎన్నోసార్లు కుమిలిపోయాను. మా అన్నయ్యకి మాటిచ్చి నా కొడుకుని ఇంటి అల్లుణ్ణి చెయ్యలేకపోయాను. మా అన్నయ్య కూతుర్ని నా కోడలుగా తెచ్చుకోలేకపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థురాల్లా మిగిలిపోయాను అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఆ దేవుడున్నాడు. అనాథగా వచ్చి నా ఇంటి కోడలయ్యింది. ఇప్పుడు నీ కన్న కూతురని నిజం బయటపడింది. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నేను మాట తప్పలేదు అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వదిన,
నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను వదిన. ఆ దేవుడు మన మీద దయ చూపించాడు. మనం చేసుకున్న ఒప్పందం ఎక్కడికి పోలేదు. ఇప్పుడు దీప నా కోడలు, నీ అసలైన కన్న కూతురు. నిజం బయటపడిన తర్వాత అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ ఇక కాంచన కూడా అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే, అవునమ్మా, ఇదంతా నిజమే కదా, దీపే అసలైన వారసురాలు కాబట్టి నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నీ మేనకోడలికి నీ కొడుక్కి పెళ్లి చేసి నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు, నువ్వు అనుకున్నది సాధించుకున్నావు అంటూ ఇక కార్తీక్ కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కాంచన అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, నేను చెప్పాను కదా కాంచన, ఎప్పటి నుంచో నీతో చెప్తూనే ఉన్నాను, దీప కార్తీక్ మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. జోష్న పెళ్లి తర్వాత ఏదో జరగబోతుంది, ఆ విషయం ఏంటో తెలియడం లేదు అని నీతో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కొట్టి పడేశావు. ఏం నిజం ఉంటుంది, తెలిసేదేముంటుంది, వాళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు, మీరేదో అర్థం చేసుకుని ఉంటారు. అక్కర్లేని ఆలోచనలు పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోకండి అంటూ నువ్వు చెప్తూనే ఉన్నావు. కానీ నేను చెప్పేది నేను చెప్తూనే ఉన్నాను. చూసావా, అసలైన పెద్ద విషయం, అసలైన పెద్ద రహస్యం ఈరోజు బయటపడింది అంటూ ఇక శ్రీధర్ కూడా కాంచనతో చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దీప్ అయితే పారిజాతం చేసిన పనిని బయట పెట్టకపోయేసరికి అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు పారిజాతం కొడుకు అయితే, చూసావా, ఇప్పటికైనా దీప మంచితనం తెలుసుకున్నావా? నీ విషయం గనుక బయట పెట్టుంటే ఈరోజు నీ పరిస్థితి ఏమైపోయి ఉండేది? దీప నీ గురించి ఆలోచించింది కాబట్టే నీ విషయాన్ని బయట పెట్టకుండా శివనారాయణ గారి దగ్గర ఇక ఇదంతా వదిలేయండి, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇక ఇవన్నీ మర్చిపోదాము, జోష్న కూడా నా తోడబుట్టింది అంటూ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడమ్మా. అసలు ఆ స్థానంలో ఎవరైనా ఉంటే అలా మాట్లాడతారా? ఎవరో ఎందుకు, నువ్వే అలా మాట్లాడతావా? స్వార్థంతో ఎప్పుడు నీ మనవరాలు జీవితమే బాగుండాలని ఆలోచించావు తప్ప దీప జీవితం అన్యాయమైపోతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావు. కానీ దీప చూడు, నిజం బయటపడిన తర్వాత కూడా జోష్న నా తోడబుట్టినదే, తనని దూరం చేసుకోలేను అంటూ ఎంత చక్కగా చెప్పిందో అంటూ దాసు అంటూ ఉండంగా, నిజమేరా, ఇన్ని రోజులు గుడ్డిదానిలా ప్రవర్తించాను, దీప మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. దీప ఇంత మంచిగా ఆలోచించడం చూస్తూ ఉంటే నేను చేసిన పనులకి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దీప విషయంలో ఎంతో అన్యాయం చేశాను, అక్కడితో ఆగామా? జోష్న నేను దీప విషయంలో ఎన్నో కుట్రలు చేశాము అంటూ పారిజాతం అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక జోష్న అయితే సూరజ్తో చెప్తూ ఉంటుంది, సూరజ్, నువ్వు చెప్పావు కదా, నువ్వు ధనవంతుల అమ్మాయివి, నేనేమో ఎవరూ లేని అనాథని అని. కానీ ఇప్పుడు నేను కూడా ఒక పేదదాన్నే. ఇప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం కూడా లేదు. ధనవంతుల అమ్మాయి కదా, ఏదో ఒకరోజు నన్ను చులకనగా చూస్తుంది అని నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. నువ్వు కనీసం నన్ను పెళ్లి చేసుకొని పూరు గుడిసెలో ఉన్నా నేను నీతో పాటే సంతోషంగా ఉంటాను సూరజ్. నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు, కేవలం నీ ప్రేమ ఉంటే సరిపోతుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది జోష్న అయితే. ఇంతలో ఇక సుమిత్ర అయితే, అమ్మ, నువ్వు అనాథగా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇన్ని రోజులు నిన్ను నా కన్న కూతురుగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అలాంటి నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మరి నువ్వు నా కూతురువి కాదని తెలిసినప్పుడు నేను నిన్ను ఎలా దూరం చేసుకుంటాను అనుకున్నావు? నువ్వు కూడా నా కూతురువేనమ్మా అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అలా అనడం నీ గొప్పతనమమ్మా, కానీ నేను అదే ఆసరాగా తీసుకోలేను కదా అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. అది కాదు, ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతాను అని చెప్తే నేను ఎలా తట్టుకోగలను? నేను నిన్ను దూరం చేసుకోలేను.
అలాగని నా కన్న కూతురు దీపని దూరం చేసుకోలేను. ఇంతకు ముందే ఇద్దరి నోటితో అమ్మ అని పిలిచారు కదా, నాకు ఆ దేవుడు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు అనుకుంటాను. మీ ఇద్దరూ కూడా నన్ను అమ్మ అని పిలవవలసిందే. ఇప్పుడు కన్న కూతురు వచ్చింది కదా అని పెంచిన కూతుర్ని దూరం చేసుకోలేను అంటూ ఇక చెప్తూ ఉండంగా, నాకు తెలుసమ్మా, నీ ప్రేమ గొప్పది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కన్న కూతురుగా నీ కడుపును పుడతాను అంటూ ఇక జోష్న అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో దశరథ కూడా చెప్తూ ఉంటాడు, అమ్మ జోష్న, నువ్వు ఈ జన్మలోనే మా కన్న కూతురువి అనుకుంటామమ్మా. మాకు పుట్టలేదు అన్న మాట కూడా మాకు గుర్తురాదు. ఎందుకంటే నిన్ను నా గుండెల మీద వేసుకొని అంత అల్లారు ముద్దుగా పెంచాను. నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు నా కూతురువి కాదు, దీపే నా కన్న కూతురు అని నిజాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయానో తెలుసా? పెంచిన ప్రేమ అడ్డుపడింది. నువ్వు నా కూతురు కాదని తెలిసిన మరుక్షణమే ఎక్కడ నువ్వు మాకు దూరం అయిపోతావో అన్న ఒకే ఒక్క భయంతోనే నిజాన్ని బయట పెట్టలేకపోయాను అంటూ దశరథ చెప్తూ ఉండంగా, అవునమ్మా జోష్న, ఇప్పుడు నిజం బయటపడింది కదా అని, నువ్వు మా ఇంటి వారసురాలు కాదు కదా అని నిన్ను ఎవ్వరూ కూడా చులకనగా చూడరు. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా ఇంటి వారసురాల్లా పెంచుకున్నాము. అలాంటి నువ్వు దూరం అయిపోతాను అంటే మేము తట్టుకోలేము అంటూ అనంగానే, లేదులే తాత, నీకు నిజం తెలిస్తే నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నీ మనవరాలిగా అంగీకరించవు అంటూ జోష్న అంటూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావే, నిజమేంటి అంటూ కాంచనైతే అడుగుతూ ఉంటుంది. తాత, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎక్కడో అనాథని కాదు. అసలు ఇదంతా జరిగింది గ్రానీ వల్లే. అంటే మా నానమ్మే స్వార్థంతో నన్ను మార్చేసింది, దీపకి అన్యాయం జరిగేలా చేసింది. నేను ఎవరో తెలుసా? దాసు కన్న కూతుర్ని. నేను దాసు కూతుర్నని తెలిసిన మరుక్షణమే నువ్వు నన్ను అసహించుకుంటావని తెలుసు. ఎందుకంటే మా నాన్న ఒక పని మనిషిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదని గెంటేసిన నువ్వు ఈరోజు నేను ఒక పని మనిషి కూతుర్నని తెలిస్తే నీ మనవరాలుగా ఎలా అంగీకరిస్తావు? ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నన్ను అంగీకరించవు. అందుకనే ఈ నిజం కూడా చెప్తున్నాను. నేను దాసు కన్న కూతుర్ని. దీపకి ఇలా అన్యాయం జరగడానికి కారణం మా గ్రానీయే అంటూ ఇక నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది జోష్న. ఇక సిమన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు నా మనవరాలు అనాథగా పెరగడానికి కారణం పారిజాతమా? పారిజాతానికి ఏం అన్యాయం చేశామని ఇంత ఘోరంగా ప్రవర్తించింది, ఇంత నీచంగా ఆలోచించింది? అసలు మేము ఎప్పుడూ కూడా తన బిడ్డనని ఏరుగా ఏమీ చూడలేదు కదా. కేవలం దాసు తొందరపాటు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్న ఒకే ఒక కోపంతోనే దాసుని దూరంగా పంపించేశాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు కదా అంటూ ఉండంగా, అప్పుడు ఇక పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించండి, నేను చేసింది చాలా పెద్ద తప్పే. దీంట్లో దాసుకి ఎలాంటి సంబంధం లేదు. మీరు దాసుని అపార్థం చేసుకుంటారనే చెప్తున్నాను. దాసుకి ఈ విషయం తెలిసిన మరుక్షణం నుంచి మీకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ వాడి నోటితో నిజం బయటపడకుండా వాడిని ఎప్పటికప్పుడు ఆపుతూనే వచ్చాను. తప్పు చేసింది నేను. మీరు శిక్ష వెయ్యాలి అనుకుంటే నాకు శిక్ష వెయ్యండి తప్ప అసలు దీంట్లో జోష్నకి కానీ దాసుకి కానీ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను ఖచ్చితంగా భరిస్తాను అంటూ పారిజాతం అయితే సిమన్నారాయణకి క్షమాపణ అయితే చెప్తుంది. నువ్వు చేసిన పనికి క్షమాపణ కూడా అనవసరం. నిన్ను చంపేసిన పాపం లేదు. పురుట్లో బిడ్డల్ని తల్లి దగ్గర నుంచి దూరం చేశావు. ఆ తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ తల్లి మంచాన పడేలా చేశావు. దాసుకి భార్యని దూరం చేశావు. నువ్వు చేసిన పాపం వల్ల ఈరోజు జోష్నకి తల్లి లేకుండా అయిపోయింది అంటూ ఇక సిమన్నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. అమ్మ జోష్న, నువ్వు దాసు కన్న కూతురువా
పని మనిషి కూతురు అని నేను చూడనమ్మా. ఎందుకంటే నువ్వు నా చేతుల మీదుగా పెరిగావు. నువ్వు నా మనవరాలివి. దీప నా పెద్ద మనవరాలు అయితే నువ్వు నా చిన్న మనవరాలివి. నిన్నెప్పటికీ అలాగే చూస్తాను అంటూ సింహనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. అప్పటికి ఆ మాటలకి జోష్న అయితే తాత, నువ్వు నా విషయంలో ఇలా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాసు కన్న కూతుర్నని తెలిసిన మరుక్షణమే నన్ను అసహించుకుంటావు అనుకున్నాను. కానీ మీ అందరి ప్రేమని చూస్తూ ఉంటే ఇన్ని రోజులు ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది అంటూ జోష్న అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇదంతా చూసిన మాలినికైతే ఏమీ అర్థం కాదు. ఇక్కడ నేను ఒకటనుకుంటే ఒకటి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు. వీళ్ళందరికీ షాక్ ఇవ్వాలని నేనొస్తే వీళ్ళంతా కలిసి నాకు షాక్ ఇచ్చారే. ఈ ఇంటి వారసురాల్ని పెళ్లి చేసి మా ఇంటి కోడలుగా తీసుకువెళ్ళి వీళ్ళని ముప్పు తిప్పలు పెట్టాలని నేనొస్తే ఇలా జరిగిందేంటి అంటూ మాలిని అనుకుంటూ ఉండగా ఇంతలో సూరజ్ అయితే అమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా చేశాను. జోష్నని పెళ్లి చేసుకుని తనని ఒక ఆట ఆడుకోవాలి, ఈ కుటుంబాన్ని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చెయ్యాలని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. కానీ నేను నీ మాట ప్రకారమే ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేను. ఎందుకంటే జోష్న నన్ను ఎంతగా ఇష్టపడుతుందో నేను తెలుసుకున్నాను. జోష్న ఇష్టపడడమే కాదు, నేను కూడా జోష్నని అంతే ప్రాణంగా ప్రేమించాను. కానీ కేవలం నీకిచ్చిన మాట కోసమే జోష్ని పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని మోసం చెయ్యాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నేను ఈ కుటుంబాన్ని మోసం చెయ్యలేనమ్మా. జోష్నని కూడా దూరం చేసుకోలేను అంటూ ఇక సూరజ్ అంటూ ఉండంగా ఆ మాటలకి ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు. సూరజ్ ఒక అనాథ కదా, మరి మాలినిని అమ్మాని పిలవడం ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు అనుకుంటున్నట్టు నేను అనాథని కాదు. నేను మాలిని కన్న కొడుకుని. కేవలం జోష్న మీ మనవరాలని కారణంతో జోష్న మెడలో తాళి కట్టి మీ కుటుంబాన్ని మొత్తం మా అమ్మ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలని అనుకుంది. మా అమ్మ అంటే నాకు ప్రాణం కాబట్టి తను ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడి నేను జోష్నని మోసం చెయ్యాలి అనుకున్నాను. కానీ జోష్న ప్రేమతో నా మనసు మార్చుకున్నాను. జోష్న ప్రేమ నన్ను మార్చేసింది అంటూ సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు ఎలా అయితే మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకోవాలి అనుకున్నావో నేను అది సహించలేకే ఆ వీలునామాని మార్పించేశాను. కావాలంటే ఒక్కసారి చూసుకో అంటూ సూరజ్ అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక సూరజ్ మాటలకి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? కన్న తల్లికి మాటిచ్చి ఇంత అన్యాయం చేస్తావా? నీ మీద నమ్మకంతోనే నేను ఇక్కడ వీళ్ళతో ఆడుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ మాల్ని అడుగుతూ ఉండగా నువ్వు అనుకున్నదోటి ఇక్కడ జరిగిందోటి. జోష్న ఇంటి వారసురాలు అయితే కదా నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి. జోష్న ఇంటి వారసురాలే కానప్పుడు నువ్వెలా పగ తీర్చుకుంటావు? జోష్న ఇంటి వారసురాలు అన్నప్పుడు నన్ను వదిలేసి వచ్చేయమన్నావు. కానీ ఇప్పుడు నేను తనని వదలవలసిన అవసరం లేదు కదా మమ్మీ. ఎందుకంటే తనకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. తన ఇంటి వారసురాలే కానప్పుడు జోష్నని నా జీవితంలోంచి నేను ఎందుకు దూరం చేసుకోవాలి? తనని దూరం చేసుకునే అవసరం కూడా లేదు కదా. నీ పగ, ఈ కుటుంబం ప్రేమ చూస్తే ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా ఏ విషయంలోనో ఈ కుటుంబాన్ని అపార్థం చేసుకున్నావో. నేను వచ్చిన దగ్గర నుంచి ఈ కుటుంబాన్ని చూస్తున్నాను కదా. అసలు వీళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వు ఏ విషయంలో అపార్థం చేసుకుని పగ పెంచుకున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పు. నువ్వు అనుకుంటున్నట్టు నేను క్రూరంగా ఒక అమ్మాయిని మోసం చెయ్యలేను, అలా చెయ్యను కూడా. నువ్వు నన్ను పగతోనే పెంచావు. కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనిషిగా అసలు ఎవరికి ఎలా ఇలువివ్వాలో తెలుసుకున్నాను. జోష్న, నిన్ను నేను దూరం చేసుకోలేను అంటూ సూరజ్ అయితే ఇక జోష్నని కౌగిలించుకుంటాడు. నన్ను క్షమించు, నిన్ను మోసం చెయ్యాలి అనుకున్నాను.
కానీ నీ ప్రేమకి నేను లొంగిపోయాను అంటూ సూరజ్ అయితే ఇక జోష్న విషయంలో మాలినికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక మాలినికి ఎదురైన షాక్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతుంది. ఇక సూరజ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సూరజ్ విషయంలో కూడా అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.